దంపతుల మధ్య కలహాలు సహజం. సర్దుకుపోతేనే జీవితం ముందుకు సాగుతుంది, లేదంటే ఆ దాంపత్య జీవితం పెటాకులుగానే మారుతుంది. అది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఇద్దరి జీవితాల్లో ఇది ఒకేలా పనిచేస్తుంది. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో కొందరు రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభిస్తే, మరికొంతమంది రెండో పెళ్లికి ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంటారు. అలాంటి బాలీవుడ్ సీనియర్ నటీమణి రేఖ, మనీషా కొయిరాలా, కరిష్మా కపూర్, పూజా భట్, చిత్రాంగద సింగ్ వీళ్ళంతా ఒకసారి వివాహం చేసుకుని విడిపోయిన వాళ్లే. కానీ రెండో పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి ఆలోచన చేయకుండా కెరీర్ని అలాగే ముందుకు తీసుకెళ్తున్నారు. మనీషా కొయిరాలా 2010లో నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహాల్ను వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన 6 నెలలకే వివాదాలు మొదలయ్యాయి. దీంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి జోలికి పోలేదు. బాలీవుడ్ నటి పూజా భట్ 2003లో వ్యాపారవేత్త మనీష్ ముఖాజాను వివాహం చేసుకున్నారు. కానీ 11 ఏళ్ల కాపురం తర్వాత 2014లో విడిపోయారు. పూజా భట్ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మరో బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ 2001లో గోల్ఫర్ జ్యోతి రంగాదావ్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. కానీ 2014లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలు తప్ప పెళ్లి ఆలోచన లేకుండానే ముందుకెళ్తున్నారు. అలాగే కరిష్మా కపూర్ 2003లో బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ని వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత 2014లో విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతో కరిష్మా కపూర్ కలిసి జీవిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నట దిగ్గజం రేఖ 1990లో వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ను వివాహం చేసుకున్నారు. ఏడాది కాపురం తర్వాత 1991లో ముఖేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత రేఖ రెండో వివాహం చేసుకోలేదు. ఇలా చాలా మంది బాలీవుడ్ నటీమణులు రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు.